హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. శాసన మండలి అంటే కాస్తో కోస్తో గౌరవప్రదమైన చర్చలు అక్కడ జరుగుతాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేదండి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అసెంబ్లీలో అడుగుపెట్టినా, ఇటు శాసన మండలిలో అడుగుపెట్టినా మొత్తం సర్వం శాంతం నాశనం అనేటువంటి సింగిల్ స్లోగన్ మాత్రమే మనం చర్చించుకోవాల్సినటువంటి సందర్భం అండి. 11 సీట్లు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ దరిద్రం తప్పిందనే భావించాల్సినటువంటి సిచ్యువేషన్. కానీ ఇవాళ శాసన మండలిలో మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి చీడ ఇవాళకి కూడా వెంటాడుతున్నటువంటి సందర్భం అండి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా మనం గమనించాం, బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సింగిల్ పాయింట్ అజెండాలో కాకుండా కాస్త ఆయన ఫ్రీ హ్యాండ్ తీసుకుని సభలో పార్టిసిపేట్ చేసేటువంటి పద్ధతి ఉండేదండి. కానీ బొత్స సత్యనారాయణ గారికి అనారోగ్యం వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలకి అడ్డు అదుపు లేకుండా తయారైందండి. ఎంత బరి తెగించి ఎంత విచ్చలవిడిదనంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారంటే నిజంగా జుగుప్స కలుగుతుందండి. అటువంటి వారి మాటలు వింటూ ఉంటే వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఓవైపు భక్తుల మనోభావాలు గాయపడి ఉన్నాయి. కానీ ఆ అంశాన్ని రాజకీయంగా నిస్సిగ్గుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామనేటువంటి సెన్స్, కామన్ సెన్స్ ఏ మాత్రం లేకుండా చాలా నీచంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలో గడిచిన కొద్ది రోజులుగా ఏ విధంగా రచ్చ చేస్తున్నారో అసెంబ్లీకి సంబంధించి అనేది అంతా చూస్తున్నాం కదండి. సరే, ఇవాళ బొత్స సత్యనారాయణ గారు లేరు కాబట్టి ఎవరికి వాళ్ళు తామేదో ఎలివేట్ అయిపోదాం, తామేదో లైమ్ లైట్లోకి వచ్చేద్దాం అనేటువంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారండి. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ మాధవ్ నిజంగా ఈయన ఇవాళ మాట్లాడుతుంటే టీటీడీకి సంబంధించి వాళ్ళే కదా అనేక రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు, ఖచ్చితంగా చర్చ జరగాలంటున్నారు, ఖచ్చితంగా చర్చిస్తామంటున్నారు. సో ఈ అట్టకేలకు ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి సభ్యులు కూడా అంగీకరించారు. టీటీడీ లడ్డు కల్తీ జరిగిందా లేదా అనే అంశం మీద చర్చకు అంగీకరించినప్పుడు వీళ్ళు ఎంత బాధ్యతగా వ్యవహరించాలంటే. కానీ ఇవాళ ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఈయన మెదడు తలకాయలో ఉందా లేదా కింద ఎక్కడైనా ఉందా అనే సందేహం కలిగిందండి. అంత చీప్గా వ్యవహరించాడండి ఆయన. నిజంగా అంత దారుణంగా ఎవరు మాట్లాడకూడదు. అబద్ధాలకి ఎక్కడ అడ్డుకట్ట లేకుండా యథేచ్ఛగా అబద్ధాలు చెప్పుకుంటూ పోదాం. అక్కడ శాసన మండలిలో మనకు సపోర్ట్ చేసేటువంటి చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి సో యథేచ్ఛగా మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీల్లో కనిపించిందండి. సో వాళ్ళ వ్యవహార శైలి ఎవరైనా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఎమ్మెల్సీల అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. సో నారా లోకేష్ గారు కూడా చాలా గట్టిగానే స్ట్రాంగ్గానే వాళ్ళకి కౌంటర్ చేశారంటే ఈ వ్యక్తి ఒక ఎమ్మెల్సీ హోదాలో ఎంతసేపు నిలబడి అబద్ధాలు ప్రచారం చేసినా కూడా కూర్చోమనేటువంటి పరిస్థితి ఉండదండి. ఆయన మైక్ కట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండదు. కానీ నారా లోకేష్ గారు ఒక మంత్రిగా, ఒక కీలకమైన నాయకుడిగా ప్రభుత్వం నుంచి ఒపీనియన్ చెప్పేటప్పుడు శాసన మండలి చైర్మన్ గారు లోకేష్ గారు కూర్చోండి అని కనీసం 2 నిమిషాలు కూడా ఆయన మాట్లాడక ముందే ఈయన ఏదో అదుపు చేస్తున్నాం లేదా ఈయన ఏదో నిలువరిస్తున్నాం అనేటువంటి సెన్స్లో వ్యవహరిస్తూ ఉండడం కూడా కాస్త అధికార పక్షానికి సంబంధించిన సభ్యుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తుందండి. అందులో భాగంగానే ఇవాళ మనం గమనించినట్లయితే అచ్చెన్నాయుడు గారు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారండి. అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల తర్వాత సభ అంతా కూడా గందరగోళం నెలకొంది. అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారో, ఎలాంటి కంటెక్స్ట్లో ఆయన మాట్లాడారో, అసలు శాసన మండలిలో ఏం జరిగింది వంటి విషయాలను కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి చూసారు కదండి అచ్చెన్నాయుడు గారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ సభలో ఏకపక్షంగా అంటే వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలకు, వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి అవాస్తవాలకు ఎక్కడ బ్రేక్ అనేది లేదు మాట. వాళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నోట్స్ అంతా చదువుతూ ఉన్నారు. అటువంటి పేటీఎం బ్యాచ్ తయారు చేసినటువంటి అంశాలని ఇవాళ శాసన మండలి వేదికగా ప్రజలందరూ వినాల్సినటువంటి సిచ్యుయేషన్ వస్తుందంటే ఖచ్చితంగా అది ప్రజల యొక్క దౌర్భాగ్యం అనే భావించాలంటే. అయితే లోకేష్ గారు లేచి ఆయన చెప్పినటువంటి అవాస్తవాలు, అబద్ధాల మీద కాస్త స్ట్రాంగ్గానే కౌంటర్ చేశారండి. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే తీసుకొచ్చారండి. ఒకసారి వినండి అంశాలు కూడా. తెలియవచ్చు, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. ఇది కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా? 300 రూపాయలకి
వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ సప్లై చేయమంటారా? ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేస్తే మీరు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, మా నాన్న కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం లేదండి. మేమేనాడు మాకు రైట్ ఉందా? ముఖ ప్రారంభించాలా? క్యూ కాంప్లెక్స్ చెల్లిన ఘనత మాది. మీ నాయకులు కనీసం సంతకం పెట్టరా? మీరే మారుతారు, మీరే మారుతారు, మీరే మారుతారు, మీరే మారుతారా? చెప్పేవాడు సిగ్గుండాలి. కలిసి జరిగేదంటావా? కలిసి జరిగేదంటావా? దేవుడు ఎదగబెట్టాడు, బాబాని చెప్తున్నా దేవుడు మిమ్మల్ని ఎదగబెట్టాడు. టైం అయితే లోకేష్ గారు ఎంత ఎమోషనల్గా ఈ మాటలు చెప్పారనేది విన్నారు కదండి. ఆ మాధవ్ అనే ఎమ్మెల్సీ కల్తీ జరగలేదని చెప్పినటువంటి మాట మీద ఈయన ఎంత ఎమోషనల్ అయ్యారంటే, సిట్ చాలా స్పష్టంగా కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యితో లడ్డూలు తయారు చేశారనే విషయాన్ని చెప్పిన తర్వాత కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కనీసం సిగ్గుపడకుండా, ఏ మాత్రం సిగ్గు అనేది లేకుండా ఆ విధంగా అబద్ధాలను అక్కడ ప్రచారం చేయడం, ఒక సభ నిండు సభలో ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉండడాన్ని చాలా ఘోరమైన అంశంగా చూడాలండి. లోకేష్ గారు మాట్లాడినటువంటి కంటెక్స్ట్లో ప్రధానంగా ఒక 4 పాయింట్స్ చూసినట్లయితే, దేవాంశ లోకేష్ వాళ్ళ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గడిచిన 10 సంవత్సరాలుగా దేవాంశ్ యొక్క ప్రతి ఒక్క పుట్టినరోజుని కూడా మేము తిరుమల కొండపైన అన్నదానం చేస్తూ ఉంటామనే అంశాన్ని చెప్పారు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం నారా లోకేష్ గారు మంత్రిగా, ఇన్ని హోదాలు వారికి ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా మేము ముఖద్వారం నుంచి స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళలేదు. మేము ఎప్పుడు కూడా క్యూ లైన్స్లోనే వస్తాం. అది మాకు స్వామి మీద ఉన్నటువంటి భక్తి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారండి. లోకేష్ గారు తన ఎమోషన్ని వ్యక్తపరిచిన తర్వాత కూడా ఆ పార్టీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలో సరే కనీసం మనం కాస్త ఫ్యాక్ట్స్కి కన్ఫైన్ అయి ఉండాలి అనేటువంటి స్పృహను ఏ మాత్రం వ్యక్తపరచలేదండి. ఇక్కడ ఒక 2 టెక్నికల్ పాయింట్స్ మనం గమనించినట్లయితే, నెయ్యిని 300 రూపాయలకే కొనాలి అనేది ఇవాళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన డిమాండ్ అండి. వాళ్ళ మార్కెట్లో నెయ్యి ధర ఎంత ఉందనేది కనీసమైనటువంటి ఆలోచన కదా, ఇది ఒక ప్రైమరీ క్వశ్చన్ కదా. అటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తకుండా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు శ్రీవారికి సంబంధించిన పరమ పవిత్రమైన లడ్డూలకు ఇప్పటికీ 300 రూపాయల నెయ్యినే వాడాలి, కల్తీ నెయ్యిని వాడాలి, కెమికల్స్ నెయ్యిని వాడాలనేటువంటి దుర్మార్గమైన నేచర్తో వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారో రాజకీయ అవకాశాల కోసం అనేది ఆ ఎమ్మెల్సీలను చూసినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఇంకా మరిన్ని విషయాలు మనం ఒకసారి గమనించినట్లయితే, సోమవీర్రాజు గారు కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేశారండి. నిజంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీగా అక్కడ లేచి మాట్లాడుతుంటే ముఖ్యమైన కంటెక్స్ట్ని ప్రారంభించగానే అక్కడ శాసన మండలి చైర్మన్గా మోహన్ రాజు గారు ఇమీడియట్గా సభను వాయిదా వేశారంటే, సరే ఆయన అధికారం అది ఆయన వేయగలుగుతారు కాబట్టి సభను వాయిదా వేశారు. కానీ అంత కీలకమైనటువంటి అంశాన్ని నిజంగా భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ సోమవీర్రాజు గారు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆ విధంగా అడ్డు తగలడం లేదా సభను వాయిదా వేయడం సబబేనా అనే అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. అయితే సోమవీర్రాజు గారు ఆ మాధవ్కి ఇచ్చినటువంటి కౌంటర్ కూడా ఒకసారి చూడండి. ఈయన మాట్లాడే శైలి చూసారంటే, ప్రసాదాన్ని ఆరగించి ఈయన బాబు గారు సొమ్ము ఏమన్నా తీసుకొచ్చి ప్రసాదాలను పంపిణీ చేశారా, ప్రజలకు పంచిపెట్టారా అనేటువంటి క్వశ్చన్ నిజంగా హిందువులు అడగాలండి. ఎందుకంటే స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని భక్తులు తమ డబ్బులతో కొనుక్కుంటారు. దాన్ని నాణ్యతగా ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యతను ఆ రోజుల్లో వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి విస్మరించింది కాక ఇవాళ ఈ విధంగా వెగటు పుట్టించే విధంగా వెక్కిళ్ళి మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన వ్యవహార శైలి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఒకసారి గమనించాడు.
వీళ్ళంతా క్రూరంగా ఉంటారంటే అంత క్రిమినల్ మైండ్ సెట్లో ఉంటారంటేనండి వీళ్ళు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేస్తూ ఉండగా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అయినటువంటి కల్తీ నెయ్యి కెమికల్స్ నెయ్యి ఏదైతే ఉందో దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత అంటున్నారంటే నిజంగా వీళ్ళని ఏమనాలా? అసలు వీళ్ళ మనుషుల, వీళ్ళు అసలు ఎమ్మెల్సీలా, వీళ్ళకి అసలు అక్కడ సభలో నిలబడి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉంటుందా అనే విషయాలను కూడా వాళ్ళు విశ్లేషించుకోవాలండి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అక్కడ కెమికల్స్ నెయ్యి తయారైంది, ఆ కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యే సరఫరా అయిందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఎంత దారుణంగా బుకాయిస్తున్నారంటే వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ఎంత వైల్డ్గా ఉందనే విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు అండి. కంప్లైంట్ చేయని అధ్యక్ష, సైలెంట్ గా ఎల్లి పక్కని సీట్లు ఇచ్చాడు అధ్యక్ష. సిగ్గు రావాలండి జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ ఎమ్మెల్సీలకి. నిజంగా సోమవీర్రాజు గారు చెప్పినట్లు ప్రజలు ఎందుకు అంత దారుణమైన పనిష్మెంట్ వాళ్ళకి ఇచ్చారనే విషయాన్ని వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇక చివరిగా అచ్చెన్నాయుడు గారు శాసనమండలి చైర్మన్ మోహన్ రాజు గారికి క్షమాపణ చెప్పారండి. ఇది ఈ రకమైనటువంటి విజ్ఞత రాజకీయాల్లో ఉండాలి. ఇమీడియట్గా అచ్చెన్నాయుడు గారు రెస్పాండ్ అయిన విధానం చూడండి. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసనమండలిలో ఒప్పుకున్నారు హిందూ అని. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పైందో సార్. ఇలాంటి సంస్కారం నిజంగా కనీసం ఒక 10% అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల్లో ఉన్న అక్కడ ఎంతో ఉన్నతంగా గౌరవంగా ఇవాళ సభ జరిగి ఉండేదండి. కానీ ఆ సభ్యులు అంత నీచంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వీడియో చేయడం జరిగింది. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలను చెప్పడానికి, ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలని దెబ్బతీయడానికి అంతకంతకు దిగజారుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో మరింత ఘోరంగా చతికిల పడుతుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.